అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమల్ కోర్టు బార్వర్సను, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కాక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ మొత్తం చేంజ్ అయిందట కదా సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే చాలామంది కూడా తెలియదు క్రిమినల్ చేంజ్ అయిందని కూడా. 2023లోనే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంటు బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతికి పంపించేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్టులు మటుకము 2023లోనే వచ్చినాయి. ఇవి అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి కూడా అమలవుతూ ఉన్నాయి. భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా ఇవి మొత్తం కూడా క్రిమినల్ ఏవైతే చట్టాలు చేంజ్ అయినావో ఆ చట్టాలు మొత్తం కూడా జూలై 1 నుంచి పోలీసులు కానీ, అడ్వకేట్లు కానీ, జడ్జెస్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ యూటిలైజ్ అవుతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా క్రిమినల్ ఏంటంటే ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని 3 చట్టాలు ఉండే. ఆ 3 చట్టాలే మూల స్తంభాలు క్రిమినల్. ఈ 3 కూడా చేంజ్ అయినాయి అనమాట. ఆ 3 చేంజ్ అయ్యి ఐపీసీ ప్లేస్లో ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే. అవి ఏంటంటే కుదించేసి 358 సెక్షన్సే పెట్టి బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సంహిత యాక్ట్ అని, ఐపీసీ ప్లేస్లో ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఓన్లీ 358 సెక్షన్సే ఉన్నాయి. 358 సెక్షన్స్ ఒక్కొక్క సెక్షన్ ఒక నేరాన్ని బట్టి వాళ్ళ కేసు పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత రిమాండ్, ఇవన్నీ జ్యుడిషియల్ కస్టడీ ఇవన్నీ కూడా ఉంటాయి. జ్యుడిషియల్ రిమాండ్ ఇవన్నీ కూడా చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు తర్వాత సిఆర్పిసి ప్లేస్లోనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత బిఎన్ఎస్ఎస్ అనమాట. దీని కింద ఎందుకంటే ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే. 484 సెక్షన్స్లో 531 ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగినాయి అనమాట. ఇవన్నీ 1973 చట్టం ఉండేది. అందుకని దాని తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఉండేది. 1872 నుంచి ఇవన్నీ కూడా మొత్తం కూడా చేంజ్ అయ్యి అది మొత్తం 167 నుంచి 178 ఇందులో కొన్ని 3 సెక్షన్లు పెరిగినాయి అనమాట. అందుకని భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా జూలై 1, 2024 నుంచి అమలు చేస్తూ ఉంటాయి. మరి పాత కేసులు ఏమైతే సారని కూడా అడుగుతూ ఉంటారు. ఆ పాత కేసులు పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యి రిమాండ్ అయ్యి ఛార్జ్షీట్ చేసిన కేసులు, వాళ్ళు ఎఫ్ఐఆర్ అయిన రిమాండ్ అయిన కేసులు ఛార్జ్షీట్ కూడా అదే ప్రొసీజర్ ప్రకారము ఫైల్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి అవన్నీ ఏం డౌట్ లేదు. డిస్పోజల్ అయినంత వరకు జడ్జెస్ కానీ, అడ్వకేట్ కానీ, పోలీసు వాళ్ళు కానీ పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అయ్యి ఛార్జ్షీట్లు కానీ మిగతా ఏ ఉన్న ప్రొసీజర్ కూడా పాత కేసులలో పాత ప్రొసీజరే ఫాలో అవుతారనమాట. ఈ కొత్త కేసులు ఏవైతే జూలై 1 నుంచి 2024 నుంచి అమలు అవుతూ ఉండవో అవి కేసులు అన్నీ కూడా రిజిస్టర్ చేస్తున్నారు. దానిలోనే కొత్త ప్రొసీజరు ఫాలో కావాల్సి వస్తుంది అనమాట. ఇవి భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఎందుకంటే అమలు అవుతూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే మహిళల మీద కానీ, ఎందుకంటే చిన్నారుల మీద కానీ మానభంగాలు, సెక్సువల్ హరాస్మెంట్స్ ఎక్కువైనామని చెప్పేసి చట్టాలన్నీ కూడా కఠినంగా శిక్షించలేక భారత ప్రభుత్వం మొత్తం కూడా ఇవన్నీ 2023లోనే ఎన్నో రివ్యూ చేసేసి సెమినార్స్ కండక్ట్ చేసేసి ఇవన్నీ కూడా చేశారనమాట. అందుకని ఇప్పుడు అన్నీ కూడా జూలై 1, 2024 నుంచి 3 యాక్ట్లు కూడా బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ బిఎస్సి అనమాట. బిఎస్సి అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో వచ్చిందనమాట, భారతీయ సాక్ష్య అధినియం అని. ఈ 3 యాక్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవిడెన్స్ యాక్ట్ సివిల్ కేసుల్లో కూడా అమలు అవుతూ ఉంటాయి అన్నమాట. సివిల్ కేసుల్లో కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు కూడా సివిల్ కేసులు కండక్ట్. ఎవిడెన్స్ యాక్ట్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే విచారణ చేసేటప్పుడు, ట్రయల్ అయ్యేటప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో కూడా డాక్యుమెంట్ ప్రూఫ్ కానీ మిగతాయి కానీ ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే ఫాలో అయ్యి కండక్ట్ చేయవలసి వస్తుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేయవలసి వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా 3 చట్టాలు కూడా భారతదేశంలో అన్నీ కూడా 29 రాష్ట్రాలలో కూడా చాలా అమలు అవుతూ ఉన్నాయి. అందుకు జూలై 1 నుంచి కూడా అన్ని రాష్ట్రాలలో కూడా 29 రాష్ట్రాలలో కూడా ఈ క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగింది కనుక దాన్ని కంట్రోల్ చేయాలంటే కఠినంగా ఉండాలి, శిక్షించాలని చెప్పేసి
భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చి ఇవన్నీ యాక్ట్లన్నీ చేంజ్ చేసినాయి. ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలు కనుక ఇప్పుడు అన్నీ ఇండియా ఎందుకంటే మొత్తం కూడా భారతీయ న్యాయ సన్నిహిత అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని, భారతీయ సాక్ష్య అధినియం అని 3 యాక్ట్లు కూడా మూల స్తంభాలు క్రిమినల్ లాలో. ఇవన్నీ కూడా చాలా ఉపయోగం. క్రిమినల్ లా అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలంటే, అన్ని రాష్ట్రాలు శాంతియుతంగా ఉండాలంటే, భారతదేశానికి పెట్టుబడులు రావాలంటే, పెట్టుబడులు వచ్చినాయంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అన్ఎంప్లాయీ తక్కువ అవుతుంది అనమాట. అందుకని ఇవన్నీ కూడా చట్టాలు కఠినంగా ఉంటేనే వేరే కంట్రీస్ వాళ్ళు భారతదేశానికి రావడానికి ఆస్కారం ఉంటుంది. పీస్ఫుల్ ఉన్నప్పుడు పీస్ఫుల్ కంట్రీనే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అక్కడనే అమౌంట్ పెట్టడానికి కూడా, ఏదైనా కూడా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. మెయిన్ క్రైమ్ రేటును కంట్రోల్ చేయాలన్నమాట. క్రైమ్ రేట్ని కంట్రోల్ చేయాలంటే క్రిమినల్స్ను ఎందుకంటే శిక్ష ఇచ్చేవాళ్ళు వాళ్ళని తప్పించుకోకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా కఠినంగా ఉండవలసిందే, కఠినంగా చేయవలసిందే, వాళ్ళని తప్పించుకోకుండా చేయవలసిందే. అందుకనంటే చాలామంది కూడా ఈ కేసులను బట్టి ఎందుకంటే చాలామంది అబ్స్కాండింగ్ కూడా ఉంటున్నారు. అబ్స్కాండింగ్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఎక్విషన్ వారంటీ చేసి వాళ్ళని తీసుకొచ్చి కోర్టుల ఎందుకంటే ప్రొడ్యూస్ చేయడానికి కూడా పోలీసులకు డైరెక్షన్ ఇస్తున్నారు. చాలామంది కూడా నాకు ఫోన్ చేసేసి పోలీసులు వారంటీ వచ్చింది సార్, వారంటీ వచ్చిందంటే వారంటీ ఎవరికి ఇస్తారు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. డైరెక్ట్ పోలీసులకి ఇస్తారనమాట. వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ అనమాట ఆఫీసర్. సెక్షన్ 76 BNSS యాక్ట్ ప్రకారము 76 ప్రకారము డైరెక్ట్ పోలీసులకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వారెంట్ అనేది వేరేళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం లేదు. థర్డ్ పర్సన్ కానీ వేరేళ్ళు కానీ ఇవ్వడానికి లేదు. ఎగ్జిక్యూషన్ పవర్ కూడా వాళ్ళకే ఉంటుంది. ఈ సెక్షన్ ఇంతకుముందు 74 ఉండే CRPC. 74 CRPC అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది రద్దయింది కనుక దాని ప్లేస్లో BNSS వచ్చింది కనుక భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ అని వచ్చింది కనుక దాని ప్లేస్లో ఇప్పుడు 76 వచ్చింది. 76 ప్రకారము పోలీస్ ఆఫీసర్కి డైరెక్ట్ చేయడానికి జడ్జెస్కు పవర్ ఉంటుంది అనమాట. వేరేళ్ళకి ఇవ్వడానికి లేదు. వాళ్ళే ఎందుకంటే ఆ వారంటీ తీసుకొని కన్సర్న్ ఎవరికైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ జ్యూడిక్షన్లో కేసులు ఉంటావో ఆ కేసుల కింద వారంటీ ఇష్యూ చేసినాయి. ఎందుకంటే వారంటీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. వారంట్లు కూడా కేసులు అపియర్ కాకుండా ఉంటే వారంటీ ఇష్యూ చేస్తారు. వాళ్ళ అబ్స్కాండింగ్ ఉండి కూడా పోలీసులు ఛార్జ్షీట్ వేసి ఛార్జ్షీట్లో NMW కూడా వారెంట్ ఇష్యూ చేసి వాళ్ళని ఎగ్జిక్యూషన్ చేయడానికి ప్రొక్లమేషన్ పర్ పర్సన్ ఇస్తారు. వాళ్ళందరూ కూడా ఇచ్చేసి కూడా పేపర్ స్టేట్మెంట్ కానీ దొరికినట్లు ఉంటే వారెంట్ వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో మొత్తం కూడా ప్రొక్లమేషన్ పేపర్ కానీ పేపర్ నోటిఫికేషన్ కానీ ఇచ్చేసి ఈ పోలీసులకి డైరెక్ట్ వారెంట్లు ఇస్తారనమాట. వారెంట్లు ఇచ్చినప్పుడు పోలీసులకు పవర్ ఉంటుంది కనుక వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసే పవర్ కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళ పై ఆఫీసర్కి వాళ్ళ డైరెక్ట్ చేసినా కూడా ఏదైతే పోలీస్ ఆఫీసర్ రైటింగ్లో ఇచ్చి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇచ్చినట్లయితే ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసరు దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి ఇమీడియట్లీ అతను ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత వారెంట్ అతను ముద్దాయిని పట్టుకొచ్చిన తర్వాత ఇమీడియట్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది అనమాట. ఈ వారెంట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ కేసుల్లో కూడా వారెంట్ ఉంటాయి. ప్రైవేట్ కేసుల్లో కూడా సమన్ ఇష్యూ చేసిన తర్వాత ముద్దాయికి ఆ వారెంట్లు మటుకము పోలీసులకి ఇస్తారనమాట. వాళ్ళు ప్రైవేట్ పర్సన్కు ప్రైవేట్ కాంప్లైనెంట్ పర్సన్కు ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఎనీ వారెంట్ ఏదైనా కూడా క్రిమినల్ కేసులో వారెంట్ ఎగ్జిక్యూషన్ చేసే పవరు చాలామందికి తెలియదన్నమాట. చాలామంది కూడా ఫోన్ చేస్తారు, ఇట్లా వారెంట్ వెళ్ళింది సార్ అని చెప్పి. ప్రైవేట్ కంప్లైంట్లు ఎక్కువైనాయి ఇప్పుడు. 138 కేసులో కూడా వారెంట్లు ఎగ్జిక్యూషన్ చేయాలంటే కూడా పోలీసులకి ఇస్తారు. అందులో కూడా గమనించుకోవాలి మీరు. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్కి ఇచ్చేసి పోయి ఎగ్జిక్యూషన్ చేయడానికి లేదు. అయినా కూడా వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసే పవర్ లేదు కనుక అనుకోడానికి పబ్లిక్ మొత్తం ఏ కేసులు అయినా కూడా క్రిమినల్ కేసులలో ఏ దాంట్లో అయినా కూడా వారెంట్ ఇచ్చినప్పుడు ఆ వారెంట్ను పోలీసులకే హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నమాట. డైరెక్ట్ జడ్జెస్ ఏ కోర్టు అయినా కూడా ఆ కోర్టు కింద వచ్చే పోలీస్ స్టేషన్లు జ్యూరిడిక్షన్ కింద వచ్చిన పోలీస్ స్టేషన్లు అక్కడ జ్యూరిడిక్షన్ కింద అతను లేనప్పుడు ఉంటే ఆ వారెంట్ తీసుకొని వేరే స్టేట్కి కూడా పోయి కూడా ఆ కన్సల్ట్ అక్కడ పోలీసులకు అసిస్ట్ తీసుకొని ఆ వారెంట్ను ఎందుకంటే వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసే పవర్ ఉంటుంది కనుక ఆ వారెంట్ను తీసుకొని అక్కడ వేరే స్టేట్లోకి పోయి ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ అక్కడ ఏదైతే ఉంటుందో అతను ఉండే ఏరియాలో ఆ జ్యూరిడిక్షన్ కింద అతను ఎగ్జిక్యూషన్ చేసి ఇమ్మీడియట్లీ తీసుకొని వచ్చి కోర్టు ముందల్లా ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి వారెంట్ వెళ్ళిందంటే సార్ దాన్ని ఎట్లా చేయాలి
వారంటీ వెళ్ళిన తర్వాత మీరు రీకాల్ చేసుకోవాలి. రీకాల్ కింద ప్రొసీజర్ కింద మీరు పిటిషన్ ఫైల్ చేసుకున్నట్లు వారెంట్ రీకాల్ చేసినాక కూడా మీరు దాన్ని క్యాన్సిల్ అయినట్లు కూడా ఇంటిమేషన్ కన్సర్న్ పోలీసులకు పంపించాలన్నమాట. ప్రాసెస్ కట్టేసేసి దాని కింద పంపించినట్లయితే వాళ్ళు వారెంట్ రిటర్న్ చేసి కన్సెంట్ ఏ కోర్టు అయితే ఇచ్చిందో ఆ కోర్టుకు రిటర్న్ చేస్తారనమాట. అందుకని చాలామంది కూడా నాకు ఎంతమంది కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు, వారెంట్ వెళ్ళింది సార్ అని చెప్పేసి కూడా. ఈ వారెంట్ వెళ్ళడము కానీ ఎగ్జిక్యూషన్ చేయడం కానీ మొత్తం కూడా పోలీసులకే ఉంటుంది, వేరే ప్రైవేట్ వాళ్ళకి ఉండదన్నమాట. అందుకని ఈ మధ్యకాలంలో 138 కేసులు కూడా ఎక్కువయ్యాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద చేసిన కేసులు కూడా వాళ్ళు సమ్మన్స్ కేసు ఫైల్ చేసినాక సమ్మన్స్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు కోర్టుకు రారు. కోర్టుకు రాకుండా ఉండి వాళ్ళు ఎందుకంటే ఉన్నట్లయితే జడ్జి గారు ఏం చేస్తారంటే వారెంట్ ఇష్యూ చేస్తాడు వాళ్ళకు. ఈ పోలీస్ కేసులో కూడా బెయిల్ పొందిన తర్వాత వాళ్ళు ఎందుకంటే ఎక్కడో అబ్స్కాండింగ్ అయిపోతారు. కేసుకు ప్రతి ఒక్క కేసుకు క్రిమినల్ కేసులో అపియర్ కావాలన్నమాట. కేసుకు అపియర్ కానట్లుంటే వారెంట్ వెళ్తుంది అనమాట. ఆ వారెంట్ను తీసుకొని పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసే పవర్ ఉంటుంది కనుక ఆ వారెంట్ తీసుకొని అతను ఎక్కడ ఉన్నా కూడా పట్టుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారనమాట. అందుకని డిఫరెంట్ వారెంట్స్ ఉంటాయి కనుక మీరు గమనించుకోవాలి ఏ వారెంటు ఏ కేసులో వచ్చింది అనేది కూడా దాని మీద పేరు ఉంటుంది అనమాట. దాని మీద మొత్తం కూడా పేరుండి కోర్టు పేరు, దాని మీద జడ్జి గారి యొక్క సిగ్నేచర్ ఉంటుంది, సీల్ ఉంటుంది, సీల్ వేస్తారు కోర్టు యొక్క సీల్ కూడా. ఆ సీల్ వేసిన తర్వాత సీల్ తీసుకున్న వారెంటు అతను ఎగ్జిక్యూషన్ చేసినంత వరకు అట్లే ఉంటుంది వాళ్ళ దగ్గర. అతను ఏదైతే వాళ్ళు దొరికినట్లు ఉంటే కూడా ప్రొక్లమేషన్ ఇస్తారు పర్సన్కు. అక్కడ ఉన్న ఏరియాలో ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో పేపర్ పబ్లికేషన్ ఇచ్చినాక కూడా రాకపోతే అతని తర్వాత కోర్టు అటాచ్మెంట్ కూడా తీసుకుంటుంది అతను ప్రాపర్టీ. ఇవన్నీ వారెంట్ల మీద చాలా సీరియస్గా ఉంటుంది అనమాట. చాలా కేసులు కూడా పెండింగ్ అవుతున్నాయి కనుక అందుకని పెండింగ్ కాకుండా జడ్జెస్ ఏం చేస్తుంటారంటే ఇమ్మీడియట్లీ ఎగ్జిక్యూషన్ చేయమని చెప్పేసి, ఎగ్జిక్యూషన్ చేయని పక్షంలో ఉంటే కూడా అక్కడ ఉన్న దొరికినట్లుంటే తప్పించుకొని తిరుగుతున్నప్పుడు ప్రొక్లమేషన్ కూడా ఇస్తారనమాట. పేపర్ పబ్లికేషన్ ఇచ్చేసి అతను ఎక్కడున్నా పట్టుకురావాలని చెప్పేసి కూడా ఇస్తారు. అతను లేనప్పుడు అతనికి కావాల్సిన ఏదైనా ప్రాపర్టీ ఉంటే కూడా దాన్ని అటాచ్ చేయడానికి జడ్జి గారికి పవర్ ఉంటుంది వారంటీ మీద. వారంటీ కింద తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కేసు అయిపోయినంత తర్వాతనే ఎందుకంటే కేసు మొత్తం కూడా రెగ్యులర్ కూడా ఏ కేసు అయితే క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో ముద్దాయిలు కంపల్సరీ కేసు అయిపోయినంత వరకు రావాలి. మీరు రాని పక్షంలో ఉంటే మీ తరపున ఒక డిస్పెన్స్ పిటిషన్ కూడా వేసుకోవడానికి మీ కన్సల్ట్ అడ్వకేట్ కానీ మీ ద్వారా కానీ ఎవరైనా ఒక పిటిషన్ టైప్ చేసి ఇచ్చినట్లయితే వారెంట్ ఇష్యూ చేయడానికి ఆస్కారం లేదు. అందుకని ఇవన్నీ కూడా చాలామందికి తెలియదన్నమాట. తెలియనప్పుడు నాకు ఎంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే మీ కేసు మీద బెయిల్ పొందిన తర్వాత కూడా మీరు చాలామంది కూడా బెయిల్ పొందిన తర్వాత కేసు అయిపోయింది సార్ అనుకుంటారు, కానీ అయిపోదు అట్లా. కేసు ఎప్పుడైతే మీరు రిమాండ్ అయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఛార్జ్షీట్లో ఎంతమంది విట్నెస్లు ఉన్నారు ఆ విట్నెస్లు అంతా ఎగ్జామ్ అయిన తర్వాతనే అందుకని మొత్తం కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే కేసు గట్టల్ అయిందా లేదా కన్విక్షన్ అయిందా అవన్నీ తెలిసిన తర్వాతనే కేసు అయిపోతుంది అనమాట. అందుకని చాలామంది కూడా బెయిల్ పొందిన తర్వాత పేషికి రారు చాలామంది కూడా. అంటున్నప్పుడు వాళ్ళకు విధంగా వారెంట్ ఇష్యూ చేసి ఎందుకంటే పట్టుకురావడానికి ఆస్కారం ఉంటుంది. మీ బెయిల్ మీద మన వారంటీ మీద ఎగ్జిక్యూషన్ చేసి పట్టుకొచ్చింది అనుకో పోలీసులు, మీ తర్వాత బెయిల్ పొందడం కూడా అంత ఈజీ కాదనమాట. ఒకసారి జంప్ అయిన తర్వాత బెయిల్ మీద తర్వాత జడ్జెస్ అంత ఈజీగా బెయిల్ ఇయ్యరన్నమాట. ఎందుకంటే ఇతను బెయిల్ ఇస్తే మళ్ళీ పరారు అయిపోతాడేమో, కేసు పెండింగ్ అయిపోతుందేమో అని ఆలోచిస్తారనమాట. అందుకని ఇవన్నీ కూడా క్రిమినల్ చాలా ఇంపార్టెంట్ వారెంట్ అనేది. ఎందుకంటే ప్రాసెస్ వన్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట ఇది. దాని కింద ఎగ్జిక్యూషన్ చేసేసి కేసులు సాఫీగా నడవాలంటే వారెంట్లు పెండింగ్ ఉంటే వాళ్ళ కేసులు పెండింగ్ అయిపోతాయి కనుక అందుకని వారెంట్ ఎగ్జిక్యూషన్ చేసే పవర్ ఓన్లీ పోలీసులకు ఉంటుంది కనుక జడ్జెస్ అందరూ కూడా పోలీసులు డైరెక్ట్ చేసి వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని అడుగుతారనమాట. 29 రాష్ట్రాల్లో కూడా ఈ 76 BNSS యాక్ట్ ప్రకారం వారెంట్ వెళ్ళినవి అన్నీ కూడా పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చేసి పోలీస్ ఆఫీసరే ఎగ్జిక్యూషన్ చేసే పవర్ ఉంటుంది అనమాట. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.